ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఉద్యోగులంతా ఐక్య పోరాటాలు చేసేందుకు వెనకాడబోమని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి జార్జి బాబు, రీజనల్ సెక్రటరీ పెండెం సత్యానందం, కాకినాడ డిపో కార్యదర్శి ఇందేశ్లు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ పి జార్జి బాబు, రీజనల్ సెక్రటరీ పెండెం సత్యానందం, డిపో కార్యదర్శి ఇందేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గన్నవరం డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఆర్టీసీ కొనుగోలు చేసిన స్థలాలను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం ఆపాలన్నారు. గతంలో ఇటువంటి కార్యక్రమం జరిగితే గత ప్రభుత్వం జీవోలను రద్దు చేసిందన్నారు. విద్యుత్ బస్సుల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా ఆర్టీసీ కొనుగోలు చేసి నిర్వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు లీజులకు ఇచ్చే ఆలోచనను విరమించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కేవీ రావు, ప్రసాద్, కె నారాయణ, డిపో అధ్యక్ష కార్యదర్శులు డి రావు, ఐ రవి తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైన డిఏలు కానీ రివర్స్ పే స్కేల్తో బాధపడుతున్న మాకు కొత్త పే స్కేల్ కానీ ఇవ్వకుండా మేము చాలా పెరుగుతున్న ధర భారాలతోటి చాలా కోణాలుతున్నారు. అందరూ కూడా ఎవరికి కూడా సరిపడలేదు. తద్వారా డబల్ డ్యూటీ చేస్తే డబల్ వేజెస్ ఇవ్వాల్సిన ఆర్టీసీ యాజమాన్యం కేవలం 800 రూపాయలతోటి మా యొక్క శ్రమ దోపిడీకి కూడా గురవుతున్నాం. ఆ శ్రమ దోపిడీ నుండి మమ్మల్ని రక్షించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రోజున కాకినాడ డిపో చూస్తే 100 మంది డ్రైవర్లు కొరతతో ఉంది. 100 మంది డ్రైవర్లు కొరతతో ఉంటే ఆన్ కాల్ డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు రోజుకి 50 నుండి 60 మంది డీడీలు చేస్తే తప్ప డిపో నడిచే పరిస్థితి కనపడతలేదు. కొత్త డ్రైవర్లని రిక్రూట్మెంట్ చేయకుండా ఏ విధమైన ట్రైనింగ్ అవ్వకుండా ఉన్న వాళ్ళని కొత్తగా ఆన్ కాల్ డ్రైవర్లు వేయడం వల్ల ప్రజలకు కూడా మెరుగైన రవాణా సదుపాయాలు అందించడంలో మేము విఫలమవుతున్నాం. అందువల్ల రోజు కూడా బస్సులు ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగుల శ్రమ దోపిడీ నుండి ప్రభుత్వం అరికట్టి మాకు రావాల్సిన 4 డిఏలు ఇచ్చి కొత్త వేతన సవరణ చేసి మా యొక్క జీవన వృత్తిని మెరుగుపరిచేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన లూలు సంస్థకి ఇచ్చిన జీవో నెంబర్ 137ని తక్షణం రద్దు చేసి అది ప్రజా ప్రయోజనాలను కాపాడాలని కోరుకోవాలని ఈ యొక్క పత్రికా విలేకరుల, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వానికి మా ఆవేదన తెలియజేస్తాం. అంతటి విలువైన స్థలాన్ని గవర్నమెంట్ కేటాయిస్తున్న అంతర్యం గవర్నమెంట్గా తెలియాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ వ్యతిరేకంగా అయితే మేము చెప్పట్లేదు, కేవలం మీరు చేసేది తప్పని చెప్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీ రేపు 15వ తారీఖు ఫీజు పెడుతుంది. దానికి సంబంధించి బస్ షెల్టర్లని ఇవన్నీ కేటాయించిన స్థలాలు ఇచ్చి మీరు అభివృద్ధి చేసి ప్రయాణికులు మెరుగైన సేవలు చేయండి అంటే సంతోషిస్తాం. మేము అవి మానేసి ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేయడం చాలా వరకు సమంజసం కాదు. ఇదే స్థలాన్ని గతంలో ఇచ్చినప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేసింది. మళ్ళీ ఇప్పుడు మరి వీళ్ళు ఇవ్వడంలో చాలా తప్పని చెప్పి తెలియజేస్తున్నాం. దీన్ని విరమించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ ఇచ్చే ఏ పిలుపుకైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఏ కార్యక్రమం చేసి ఏదైతే ప్రభుత్వం జీవో ఇచ్చిందో 137 తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సమావేశపూర్వకంగా తెలియజేస్తున్నాం. రద్దు చేయకపోతే ఎంత తీవ్ర పోరాటాలకైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఏ పిలుపుకైనా సరే మేము సిద్ధంగా ఉండి పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం మీడియా వారికి, పత్రికా విలేకరులకు, అలాగే మా తోటి శాసన నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. 160 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకి 415 కోట్లు విలువ చేసే స్థలాలు మరి వారికి లీజుకి ఇవ్వడం అవసరమా? ఒకవేళ ప్రభుత్వం మరి అభివృద్ధి చేయాలనుకుంటే మరి ఊరి చివర చాలా తక్కువకు వస్తాయి, స్థలాలు కూడా రేటు తక్కువ ఉంటాయి. అక్కడ ఇస్తే అక్కడ డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ మరొక విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తాం. మేము ఎలక్ట్రికల్ బస్సులకు వ్యతిరేకం కాదు, సంస్థ దినదినాభివృద్ధి చెందాలి. ఎలక్ట్రికల్ బస్సుల్ని మరి రాయితీతో వచ్చే ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రైవేట్ వారికి అప్పగించి వారి చేత నిర్వహింపచేసి వారికి మరి డిపోలో ఉన్న స్థలాలు కట్టబెడతాం ఎంతవరకు సమంజసం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అలా కాకుండా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురండి, ఎలక్ట్రికల్ బస్సు మనం డెవలప్ అవ్వాలి, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురండి. ఎలక్ట్రికల్ బస్సుకి జరిగే ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే ఆర్టీసీకి అందించి
ఆర్టీసీకే నేరుగా బస్సులు నడిపేలాగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము అందరం మన సోదరుల ద్వారా మనం విజ్ఞప్తి చేస్తాం.